హాయ్ అండి, ఉల్లిపాయ పులుసు పెడుతున్నానండి. మెంతులు వేసుకోవాలండి. ముందుగానే మెంతులు వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని ఇవి బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు కూడా వేగనివ్వాలండి. ఎక్కువ మగ్గితే ఉల్లిపాయ పులుసుకి చిక్కదనం కూడా వస్తుందండి, బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. సాల్ట్ వేసుకుంటే గమ్మున తొందరగా ఇంకా మగ్గుతుంది. ఉల్లిపాయ పులుసులోకి ముందు ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు కదండి, అందుకు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. తగినంత కారం వేసానండి నేను. మీరు కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఉల్లిపాయ పులుసుని బట్టి దీన్ని బట్టి కూరని బట్టి వేసానండి. అంటే పులుపుకి కొంచెం కారం పడుతుంది కదండి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోనియండి. నాకు ఉల్లిపాయలు మీకు ఎలాగా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానండి, ఎక్కువ మగ్గినాయి కాబట్టి అండి. లేకపోతే కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి. ఇప్పుడు అవసరం లేదండి, ఎక్కువ మగ్గిపోయింది కాబట్టి నేను ఫస్ట్నే చింతపండు పులుపు వేసేస్తున్నానండి. ఇవి వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. కరివేపాకు వేసుకుంటే ఇందులో బాగా ఎక్కువగా బాగుంటుందండి. మీరు ఎక్కువ కరివేపాకు వాడుతున్నారు అనుకుంటారండి, కానీ నేను కరివేపాకే వేస్తానండి ప్రతి కూరలోని. కానీ మంచిది కదండి, అందుకే ఇలా ఈ విధంగా అయినా మనం కరివేపాకు వాడచ్చండి. వేసండి ఇలా మరిగిపోయిన దగ్గర పడ్డ తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని రవ్వంత బెల్లం ముక్క వేసుకుని మరిగనివ్వాలండి. అంతే అండి ఉల్లిపాయ పులుసు. మీకు నచ్చితే కానీ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా కొంచెం పలుసుగా కావాలంటే పలుసుగా కట్టేసుకోవచ్చండి స్టవ్. మీకు ఇలాగ గ్రేవీగా దగ్గరగా కావాలంటే ఇలాగా చేసుకోవటమేనండి.